మొట్టమొదటి పండగలంటే ఏంటిదే తెలుసుకోవాలి. పండగలంటే మనకు 365 రోజులు కూడా సంవత్సరానికి పండగలే ఉన్నాయి, లేవు అనే సమస్యలు. కానీ ముఖ్యమైన ఏదైతే ఉన్నాయో అవిటిని గుర్తించి, దసరా ఉంది, దసరా నాడేంటిది మహిషాసు సంహారం జరిగిన తర్వాత దాన్ని రాక్షస సంహారం అయింది కాబట్టి విజయోత్సవంగా మనం సంబరం చేసుకుంటాం, పండుగ చేసుకుంటాం. అది నవరాత్రోత్సవం. అదే దీపావళి ఉంది, నరకాసుని సంహరించిన తర్వాత అంతవరకు అంధకార బంధురమైనటువంటి ఈ ప్రపంచమంతా అమావాస్య నాడైనా వెలుగు వెలిగిద్దామనే దీపాలు ప్రజ్వలన చేసుకొని ఆ వెలుగులన్నీ లోపల మనం పండగ చేసుకుంటాం. ఇలా ప్రతి దానికి కూడా మన సనాతన ధర్మం లోపల ఉన్న విశేషమే ఇది. కాబట్టి అన్ని రోజులని కాకుండా కొద్ది పండుగలు మాత్రం పరిమితం చేసి దానికి విశేషంగా చేసుకుంటూ ఉంటున్నాం.